కిరణ్ గారు, వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? దాంట్లో తప్పే ఉంది, నువ్వు చేయొచ్చు కదా. మీరు కూడా అలా అంటారేంటి కిరణ్ గారు? నేనేమైనా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్నా? నేను మాత్రం ప్రొఫెషనల్నా? నువ్వు నన్ను బలవంతంగా ఒప్పించలేదా? అది కాదు కిరణ్ గారు, నేను మీరు జంటగా డాన్స్ చేయడం, ఆ మూమెంట్స్ లో మిమ్మల్ని టచ్ చేయడం, నో 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 నో, ఇది కరెక్ట్ కాదు. మీ పక్కన చెయ్యాలంటే ఒక అర్హత కావాలి, అందం ఉండాలి. అరే నీకేం తక్కువ? వల్ల కాదు అన్న నేనే ఓకే చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న నువ్వు ఇంత ఆలోచించడం కరెక్ట్ కాదు. అంటే ఈ ప్రాజెక్ట్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నాను కదా, ఆర్టిస్ట్ గా చేయడం అంటే అందులో తప్పే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న నేను ఆర్టిస్ట్ అవ్వలేదా? నువ్వు కూడా అంతే. డెసిషన్ ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. దాని మీదే మన ప్రాజెక్ట్ డిపెండ్ అయి ఉంది. మీకోసం, ఈ ఆల్బమ్ కోసం నేనేం చేయడానికైనా రెడీ. ఉషాలా నేనేం ఇబ్బంది పెట్టను, తప్పుకోవడానికి కారణాలు చెప్పను. కానీ ఈ కానీలు కారణాలు ఏమీ వద్దు. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది చెప్పు. మీతో కలిసి ఎన్నో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటిది స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటాను? ఇంకేంటి, మనిద్దరం కలిసి పేరుగా ఈ ఆల్బమ్ చేయబోతున్నాం. ఇది ఫిక్స్. కానీ షూట్కి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మనం ఇద్దరం కలిసి ఒక లుక్ టెస్ట్ లా ఫోటోషూట్ చేద్దాం. అప్పుడు నేను ఆ క్యారెక్టర్లో ఎలా ఉంటానో, మన పేరు ఎలా ఉంటుందో, ఇంకా ఏమేం చేంజెస్ అవసరం అవుతాయో ఒక ఐడియా వస్తుంది. షూర్, అలాగే చేద్దాం, నాకేం ప్రాబ్లం లేదు. రాకేష్ గారు, మా ఇద్దరికి ఒక ఫోటోషూట్ అరేంజ్ చేయండి. సరే మేడం. మనిద్దరం కలిసి తీయించుకునే ఈ ఫోటోలు ఉషా చూడాలి. మన స్టిల్స్ చూసి అది స్టన్ అవ్వాలి. అది మిస్ అయిన ఛాన్స్ని నేను గోల్డెన్ ఛాన్స్లా ఎలా మార్చుకున్నానో చూసి గుక్క పెట్టి ఏడవాలి. నువ్వు రెండు వైపులా పదునున్న కత్తివి పల్లవి. పరిస్థితులు ఎలా మారినా నువ్వు నీకు తగ్గట్టు ప్లాన్ చేస్తావు చూడు, ఆ విషయంలో నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అదృష్టం, అవకాశం రెండూ కలిసి వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యకూడదమ్మా. నేను ఫాలో అయ్యేది అదొక్కటే. ఒక పక్క ఉషకి చెక్ పెట్టావు, మరొక పక్క కిరణ్మయి ఫ్యామిలీ దగ్గర నుంచి మంచి ఇంప్రెషనే కొట్టేశావు. చూస్తుంటే అన్ని మంచి శకునాల్లా అనిపిస్తున్నాయి. కాకపోతే నాకొక చిన్న డౌటే. ఇప్పుడే మంచి శకునం అన్నావు కదా, వెంటనే డౌట్ తో రెడీ అయ్యావా? ఏంటో అడుగు. పాటలు రాయడానికి ఒప్పుకున్నట్టే ఉష డాన్స్ చేయడానికి కూడా ఓకే చెప్పుంటే ఏం చేసేదానివేంటి? ఏం చేస్తాను, అది వేసే ప్రతి స్టెప్ ని కామెంట్ చేస్తూ, సెట్ లో ఉన్న వాళ్ళతో ఇన్సల్ట్ చేయిస్తూ, డాన్స్ మాస్టర్ తో దాని కాన్ఫిడెన్స్ మొత్తాన్ని నాశనం చేసేదాన్ని. ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక దానికదే ప్రాజెక్ట్ నుంచి తప్పుకునేది. అంటే ఈ ఆల్బమ్ కిరణ్ తో నువ్వే చేయాలని
చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యావన్నమాట. ఆల్బమ్ మాత్రమే చెయ్యాలని కాదు, అంతకు మించి. అంతకు మించి అంటే? కొన్ని రోజులు వెయిట్ చేయమ్మా. ప్రతి విషయం ముందే రివీల్ చేస్తూ ఉంటే నీదిష్టే తగిలి అనుకున్నదేది అవ్వడం లేదు. నిన్ను కన్న తల్లినే నేను. నా దృష్టి నీ భవిష్యత్తు బాగుండాలనే ఉంటుంది తప్ప దిష్టి తగిలేలా ఏం కాదు. ఇప్పుడు ఇలానే అంటావు, నాన్నతో ఉన్నప్పుడు మాత్రం ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు. అంటే అది పతి భక్తే, భార్య ధర్మం. పెళ్ళైతేనే కానీ నీకు ఈ పదాల విలువ తెలీదు. అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ తీసుకొచ్చావు. నా ఉద్దేశం నీకు కిరణ్ తో పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందని. ఓహో అలా వచ్చావా? అయితే ఓకే. ఇది దీని పేరు పల్లవి. ఎస్, పల్లవికి నిషా తల్లితో సంబంధం ఏముంది? కిరణ్తో మ్యూజిక్ ఆల్బమ్ చేస్తూ కిరణ్మయ్ ఫ్యామిలీ మీద స్వామి భక్తి చూపిస్తూ స్వర్ణతో ఇంత క్లోజ్గా ఉందేంటి? ఏమ్మా, కిరణ్తో ఫోటోషూట్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ప్రివ్యూ కోసం ఉష దగ్గరికి పంపించాను. మేడం గారు మా భంగిమలు చూసి ఎలాంటి రివ్యూ ఇస్తుందో చూడాలి. అంతా బాగానే ఉంది, కానీ ఉషా జీవితానికి అన్యాయం చేస్తే ఆ పాపం నీ ఫ్యూచర్ మీద పడుతుందేమోనమ్మా. నాకు అన్యాయం చేసి ఉషా కిరణ్ ని పెళ్లి చేసుకోవడం మాత్రం న్యాయమా? మన ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి ఈ విధంగా బుద్ధి చెప్పడం తప్పే కాదు. పల్లవి చెప్పింది నిజమేనండి. మీరు ఈ విషయంలో ఎక్కువ ఆలోచించొద్దు. కొంతమందికి సక్సెస్ యాక్సిడెంటల్ గా వస్తుంది. మన అమ్మాయికి మాత్రం యాక్సిడెంట్ తో పాటు సక్సెస్ రాబోతోందండి. ఎగ్జాక్ట్లీ అమ్మా. నిషాగా ఉంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. పల్లవిగా నా ఫేస్ మార్చుకున్నాను కాబట్టే ఇప్పుడు నా ఫ్యూచర్ నాకు నచ్చినట్టు ఉండబోతుంది. అంతా అనుకున్నట్టే అవుతుంది కదా. అయితే పెళ్లికి ముహూర్తాలు పెట్టించేయమంటావా? ఈ కంగారే వద్దనేది. ఎన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేరా? హాయ్ పల్లవి. స్వర్ణ ఆంటీ, ఆవిడ మీకు తెలుసా? తెలుసమ్మా. కిరణ్మయి పెద్ద కోడలు. మేఘన, లోపలికి రమ్మా. ఓ అవునా. హాయ్ అండి. మీ గురించి చాలా సార్లు విన్నాను. ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. నీ గురించి నేను కూడా చాలాసార్లు విన్నాను. ఆడియో ఓపెనింగ్ రోజున నీ వీడియో కూడా చూశాను. ఓహో, నన్ను బాగానే ఫాలో అవుతున్నారన్నమాట. అందుకే కదా వెతుక్కుంటూ ఇంటి దాకా వచ్చాను. ఇది మా ఇల్లు కాదండి, స్వర్ణ ఆంటీ ఇల్లు. ఓ, స్వర్ణ ఆంటీ.
ఈ పల్లవి మీకెలా తెలుసు స్వర్ణ గారు? మీతో ఇంత క్లోజ్గా ఎందుకు మాట్లాడుతుంది? ఓ అదా, మేఘనా. పల్లవి మా నిషా ఫ్రెండ్. అలా మాకు పరిచయం అయింది. పాపం అప్పుడప్పుడు ఇంటికొచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆహా, లేదే, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఈ పల్లవి ప్రొడ్యూసర్గా కిరణ్తో ఆల్బమ్ చేయడం, మీరు తనకి సపోర్ట్గా ఉండడం, నేను వచ్చిన వెంటనే నన్ను చూసి ముగ్గురు కంగారు పడ్డాం. సంథింగ్ ఇస్ రాంగ్. ఏది రాంగ్ లేదు మేఘన గారు, మీరే అనవసరంగా డౌట్ పడుతున్నారు. నిషా నాకు ఫ్రెండ్ అవ్వడం వల్లే ఆంటీ అంకుల్తో క్లోజ్గా ఉంటున్నాను. నాకు తెలిసిన కిరణ్ గారు వీళ్ళకి ముందే తెలియడం నిజంగా కోఇన్సిడెంట్ తప్ప వేరే ఏం లేదు. కోఇన్సిడెంట్? సరే ఆంటీ, మీరేదో వీడియో ఆల్బమ్ డిస్కషన్లో ఉన్నారన్నారు కదా, చేసుకోండి, నేను మళ్ళీ కలుస్తాను. సడన్ గా ఇది మన ఇంటికి ఎందుకు వచ్చింది? అంటే దీనికి కూడా మన మీద డౌట్ స్టార్ట్ అయిందా? నువ్వు నిషా అని తెలిసిపోయిందా ఏంటి? ఒక పక్క తరుణ్ గాడేమో బంకలా అంటుకొని డొంక మొత్తం కదుపుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇదొకటి తగులుకుంది. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. మేఘనకి డౌట్ స్టార్ట్ అయిన మాట నిజమే, కానీ దానివల్ల మనకి నష్టమేముండదు. చూడమ్మా, పల్లవిగా మారి మేఘన గురించి మర్చిపోయావేమో. కిరణ్మయ్ కుటుంబం మొత్తంలో మహా డేంజర్ మనిషి ఈమె. ఈమెతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది ఎంత డేంజర్ అయినా సరే నన్నేం చెయ్యలేదు నాన్న. గొప్ప మేధావి అని ఫీల్ అయ్యే తరుణే నేను నిషాని కనిపెట్టలేకపోయాడు. అలాంటిది ఈ మేఘన ఎంత? వేయి గొడ్లు తిన్న రాబందు గాలివానకి చచ్చినట్టు ఈ విషయంలో ఎవ్వర్ని తక్కువ అంచనా వేయలేం పల్లవి. ఉషా, 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 ఏంటండి? ఈ రోజు మన ఆల్బమ్ కి సంబంధించి ఒక ఫోటోషూట్ జరిగింది. ఫోటోషూటా? ఎవరితో? నువ్వు చేయనని చెప్పిన తర్వాత ఏ ఆర్టిస్ట్ ని తీసుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్న టైంలో కొరియోగ్రాఫర్ పల్లవి పేరుని సజెస్ట్ చేశారు. ఇదిగో పల్లవి కూడా నీలాగే ఇలాగే షాక్ అయింది. ఆ తర్వాత అందరం ఒప్పించేసరికి సరే అని ఒప్పుకుంది. అంటే ఇప్పుడు మీతో పాటు ఆల్బంలో ఆ అమ్మాయి కూడా ఆడుతుందా బాబు? ఆడడం ఏంటత్తయ్య, నాతో కలిసి ఆల్బంలో యాక్ట్ చేస్తుంది. పల్లవి ఎందుకండి? వేరే ఎవరు లేరా? నువ్వు ఒప్పుకోకే కదా ఈ కష్టం అంతా. ఒక పక్కేమో ప్రొడ్యూసర్ అమెరికా వెళ్ళిపోతానంటున్నాడు. షూట్కి కూడా అంత టైం లేదు. లాస్ట్ ఆప్షన్గా పల్లవిని ఫైనలైజ్ చేసుకున్నాం. షూట్కి ముందు మా పేరు ఎలా ఉంటుందో అని ఫోటోషూట్ కూడా చేసాం. ఇదిగో ఒకసారి నువ్వు చూడు.
ఏంటి ఈ ఫోటోలు? నేనైతే ఇలాంటి ఘోరాలు చూడలేను. ఇందులో గౌరవమేముంది షా? తప్పు కాక ఏంటండి? అసలు నేను రాసిన పాటలకి ఫోటోలకి సంబంధం ఏమైనా ఉందా? అది యాక్ట్ చేస్తుందా లేదంటే ఛాన్స్ దొరికింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటుందా? ఆల్బంలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడడం కోసం చేసిన ఫోటోషూట్ ఇది. నీ కాన్సంట్రేషన్ పల్లవి మీద కాకుండా నన్ను కూడా గమనించు. ప్రతి ఫ్రేమ్ లో పల్లవి ఉంటే మిమ్మల్ని మాత్రమే ఎలా చూడాలండి? పాట రాసేటప్పుడు ఎంత తిట్టుకున్నానో ఈ ఫోటోలు చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అసలు నచ్చలేదు. సరే వదిలే. ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ గా కెమెరా ముందు నిలబడ్డాను. ఆ సంతోషాన్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటే నువ్వేమో ఆ పల్లవి గురించే మాట్లాడి నన్ను హర్ట్ చేసావు. నా హ్యాపీనెస్ ని, నా ఎక్సైట్మెంట్ మొత్తాన్ని నాశనం చేసావు. ఒక భారీగా నీ భయాన్ని తప్పుపడుతున్నారేంటి అల్లుడు గారు? ఇందులో ఆయన తప్పేమీ లేదు. నా భయానికి ఆయన కోపానికి అన్నింటికి కారణం ఆ పల్లవి. అది పల్లవి కాదు, పిశాచి. నీ కాపురాన్ని పీడించడానికి వచ్చిన రాక్షసి. అల్లుడితో కలిసి ఆ మహాతల్లి తైతక్కలాడుతుందని ముందే తెలిస్తే ఆ అవకాశం నువ్వు దూరం చేసుకునే దానివి కాదు. ఏం పాటలో ఏంటో, ఎందుకు మొదలైందో, ఎక్కడికి దారి తీస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. అర్థం కావడం లేదు కదా, వదిలే. అదేంటి నేనేదో తప్పు చేసినట్టు నా మీద చిరాకు పడతావు? నీ కాపురం గురించి ఆలోచించే కదా నేను మాట్లాడుతున్నాను. అమ్మా ప్లీజ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా? హలో. హాయ్ ఉషా, మా ఫొటోస్ చూసావా? ఎలా ఉంది మా కెమిస్ట్రీ? ఫోటోస్ ఆయన చూపించారు కాబట్టి సరిపోయింది. అదే ఆయనతో పాటు నువ్వు వచ్చుంటే చెంప పగలగొట్టేదాన్ని. నువ్వలా సన్మానాలు సత్కారాలు చేస్తూ ఉంటే కిరణ్ గారు ఊరుకుంటారా? అడ్డుపడి నీ మీద కోప్పడకుండా ఉంటారా? ఆయన మంచితనాన్ని అడ్డు పెట్టుకుని అడ్డమైన వేషాలు వేస్తున్నావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆ అనుభవం కోసమే కదా ఈ ఆరాటం అంతా. ఛీ, నోర్మోయ్. ఆడ పుట్టుక పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడడానికి, ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? మరి ఇంత బరి తెగిస్తావా? అప్పుడే ఏముంది సిస్టర్, ముందు ముందు ఇంకా చాలా ఉంది. నిన్ను వీడియో ఆల్బంలో యాక్ట్ చేయిస్తానని ఛాలెంజ్ చేసింది నువ్వు పౌరుషం కొద్దీ ఒప్పుకోకూడదనే. ఒకవేళ నువ్వు ఒప్పుకునుంటే నాకు కిరణ్తో జంటగా చేసే అవకాశం దక్కేదే కాదు. సో ఈ ఛాలెంజ్ లో నేను ఓడి గెలిచాను, నువ్వు గెలిచి ఓడిపోయావు. ఇప్పుడు నన్ను ఆపడం, ఈ పాటని అడ్డుకోవడం నీ వల్ల కాదు కదా, ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. సాంగ్ షూటింగ్ కి సిటీకి దూరంగా హిల్ స్టేషన్ కి వెళ్తున్నావు. సాంగ్ అయ్యేంత వరకు కిరణ్ తోనే కలిసి ఉంటాను. ఈ పాట పూర్తయ్యేసరికి నీ కిరణ్ నా వాడు కాకపోతే నా పేరు పల్లవియే కాదు. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేరనే తోడయ్యిందిలే మనమన్నదే ఓమతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే.
ఇప్పుడు నా మీద కోపమా? మరి కాదా? అంటే ఆ ఫొటోస్లో పల్లవిని చూసి అందులో నేను కూడా ఉన్నాను. నేను ఎలా ఉన్నానని కనీసం ఒక్క మాట అయినా చెప్పావా? లేదు. నీ కాన్సన్ట్రేషను, నీ ఎనర్జీ మొత్తం ఆ పల్లవిని తిట్టడానికే సరిపోయింది. ఫస్ట్ నిన్నే కదా యాక్ట్ చేయమని అడిగాను. నువ్వు ఓకే చెప్పుంటే పల్లవి మధ్యలో ఎంటర్ అయ్యేదే కాదు. తెల్లటి కాగితం మీద నల్లటి చుక్క మన చూపుని దృష్టిని ఎలా మారుస్తుందో మీ పక్కన పల్లవి ఉండటం నేను తట్టుకోలేకపోయాను. ఇదే వద్దని చెప్పేది. పున్నమి రోజున చంద్రుణ్ణి చూడాలి గాని దాని మీద మచ్చలున్నాయా, చుట్టూ మేఘాలు గూడు కట్టుకున్నాయా అని లెక్కలు వేస్తే వెన్నెల విలువ ఎప్పటికీ తెలియదు. ఎక్కడో ఉండే పున్నమి గురించి ఎందుకండి? నా పక్కనే ఉన్న ఈ కిరణాల విలువ, కోపాల చలువ నాకు బాగా తెలుసు. అసలే కోపంగా ఉన్నాను. టాపిక్ని డైవర్ట్ చేయకు. సరే అయితే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. పల్లవిని మీరు ఫ్రెండ్లాగా చూడొచ్చు, కానీ మీ పక్కన తను యాక్ట్ చేయడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నేను కాదనడం వల్ల తను చేస్తుందని అప్పుడే తెలిస్తే కష్టమో నష్టమో నేను అప్పుడే ఓకే చెప్పేదాన్ని. ఇప్పుడు నీకు యాక్ట్ చేయడం ఓకేనా? ఎస్ అని ఒక్క మాట చెప్పు. పల్లవిని ఇప్పుడే రిప్లేస్ చేస్తాను. వద్దండి, ఇప్పటికే మీ ప్రాజెక్ట్ చాలాసార్లు డిస్టర్బ్ అయ్యి ఫైనల్గా సెట్ అవుతుంది. షూటింగ్కి కూడా రెడీ అవుతున్నారు. ఈ టైంలో ఏ మార్పులు చేయకపోవడమే మంచిది. నువ్వు చెయ్యవు, పల్లవి చేస్తే ఇష్టం లేదా అంటావు. మరి నీకేం కావాలి? ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నీ మనసులో ఏముంది? నిషా, ఏంటి నిషా అని పిలిస్తే షాక్ అయి చూస్తున్నావు? షాక్ ఏంటి, కన్ఫ్యూజన్. నా పేరు పల్లవి. నిషాని పిలిస్తే కన్ఫ్యూజ్ అవ్వరా? జనరల్గా మన పేరుతో కాకుండా ఎవరైనా మనల్ని వేరే పేరుతో పిలిస్తే మనం ఆగుతామా? మరి నువ్వెందుకు ఆగావు?